వంట గ్యాస్ సిలిండర్ రాకతో సమాజంలో ఊహించని మార్పులొచ్చాయి. వంటల్లో వేగం పెరిగింది. కట్టెల పొయ్యతో బాధ, పొగతో వచ్చే అనారోగ్య సమస్యలు తప్పాయి. ఎల్పీజీతో ఇన్ని ప్రయోజనాలున్నా పేదరికం కారణంగా ఇప్పటికీ చాలామంది కొనుగోలు చేయలేకపోతున్నారు. దీనికి తోడు వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ను చేరువ చేసేందుకు, వారి ఇంటి ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఈ పథకం కింద వంట గ్యాస్ సిలిండర్ను సబ్సిడీకి అందిస్తున్నారు. ఎల్పీజీ సిలిండర్ ధర 900 దాటగా కేంద్ర ప్రభుత్వం 550 రూపాయలకే ఈ గ్యాస్ సిలిండర్ను అందిస్తోంది. ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏడాదికి ఈ పథకం కింద ఎన్ని సిలిండర్లు ఇస్తారు? తదితర పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంటే ఏంటి అన్నది ఒక్కసారి చూస్తే, పేద కుటుంబాలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు శుభ్రమైన వంట ఇంధనాన్ని అందించడం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద లబ్ధిదారులకు 550 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తారు. ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తారు. పొగతో నిండిన కట్టెల పొయ్యల నుంచి విముక్తి పొందటమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ పథకం దోహదం చేస్తుంది. 2016 మే 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బలియాలో ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించారు. ఉజ్వల యోజన కింద మొదటి దశలో దేశంలో 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. రెండో దశలో డిసెంబర్ 2024 వరకు 2.34 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 12 కోట్లకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. మరి ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రయోజనాలేంటి అన్నది చూస్తే, ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ ఉచితంగా వస్తుంది. ఇక గ్యాస్ సిలిండర్ కూడా కేవలం 550 రూపాయలకే లభిస్తుంది. కనెక్షన్ పెట్టినప్పుడు తొలి ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ ఉచితంగా ఇస్తారు. కొత్త కనెక్షన్ తీసుకున్న వారికి 14.2 కిలోల సిలిండర్కు 2200 ఆర్థిక సహాయం, 5 కిలోల సిలిండర్కు 1300 ఆర్థిక సహాయం లభిస్తుంది. దీంతో పాటు లబ్ధిదారులకు వడ్డీ లేని రుణం కూడా లభిస్తుంది. ఈ రుణం ద్వారా ఎల్పీజీ స్టవ్ కోసం డబ్బుని ఒక బర్నర్ స్టవ్ కోసం అయితే 565 మరియు 2 బర్నర్ల స్టవ్ కోసం 990 రూపాయలు ఇస్తారు. ఈ పథకం పేద ప్రజలకు ఒక వరం లాంటిదని చెప్పాలి. దీని ద్వారా పొయ్యి ఊది కష్టపడే వారికి, కట్టెలు మోసేవారికి విముక్తి లభిస్తుంది. ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళల ఆరోగ్యం మెరుగుపడింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు అర్హతలేంటి అన్నది ఒకసారి చూస్తే, లబ్ధిదారు మహిళ అయి ఉండాలి, భారతీయ పౌరురాలై ఉండాలి, వయస్సు 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉండాలి, షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగల కుటుంబమై ఉండాలి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబం అనగా బీపీఎల్ అయి ఉండాలి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్ధిదారై ఉండాలి, అంత్యోదయ అన్న యోజన ఏఏవై లబ్ధిదారై ఉండాలి. ఈ పథకం కింద పేర్కొన్న 14 పాయింట్ల డిక్లరేషన్ సమర్పించాలి. ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు కావలసిన పత్రాలేంటో కూడా చూస్తే, ఆధార్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం అంటే ఆధార్ కార్డులో ఏ చిరునామా అయితే ఉంటుందో అదే అవసరం లేదు, ఏదైనా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ కోసం తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. ఇందుకోసం బ్యాంక్ ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బీపీఎల్ సర్టిఫికేట్ లేదా ఎస్సీ/సిసి జాబితాలో పేరు అవసరమవుతాయి. అస్సాం, మేఘాలయ రాష్ట్రాలకు చెందిన వారికి కేవైసీ అవసరం లేకుండానే ఈ ఉజ్వల కనెక్షన్ ఇస్తున్నారు. ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన లక్ష్యాలేంటి అన్నది చూస్తే, బొగ్గు, కట్టెలు, పిడకలకు బదులు శుభ్రమైన శక్తిని ప్రోత్సహించడం, కుటుంబంలో మహిళ పేరు మీద గ్యాస్ కనెక్షన్, బీపీఎల్ అనగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు, ఎస్సీ/ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా ఈ ఎల్పీజీ కనెక్షన్ ఇవ్వటం. ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు ఎలా దరఖాస్తు చేయాలి అంటే, ఆన్లైన్ విధానం ద్వారా చేయాల్సి ఉంటుంది. అందులో స్టెప్ 1లో ఏముంటుందంటే, ఉజ్వల యోజన అధికారిక వెబ్సైట్కు అనగా www.pmuy.gov.in కు వెళ్ళాలి. అప్లై ఫర్ న్యూ ఉజ్వల 2.0 కనెక్షన్ పై క్లిక్ చేయాలి. మీరు ఏ గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఉజ్వల కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోవాలి. అనగా ఇండియన్, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్లలో మీరు ఏదైనా ఎంచుకోవచ్చు. ఇక స్టెప్ 2కి వెళ్ళాక మీరు ఏ ఏజెన్సీని ఎంచుకున్నారో దానికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ పేరు, మొబైల్, ఈమెయిల్ వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. ఇక స్టెప్ 3లో మీ రాష్ట్రం, జిల్లా, పిన్ కోడ్, ఏజెన్సీ పేరును ఎంచుకోవాలి.
ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. మీ రేషన్ కార్డ్, కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి. మీకు ఏ సిలిండర్ కావాలో ఎంచుకోవాలి. బ్యాంక్ ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు నమోదు చేయాలి. ఇక రిఫరెన్స్ నెంబర్ సేవ్ చేసి దరఖాస్తు ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఫామ్, ఇతర అన్ని డాక్యుమెంట్లను తీసుకొని ఏజెన్సీకి వెళ్ళి కలవాలి. ఇక ఆఫ్లైన్ విధానం అయితే ఇంటర్నెట్ నుంచి ఉజ్వల యోజన కేవైసీ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలి. అనెక్షర్ 1 సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, అనెక్షర్ 2 మెకానిక్ ప్రీ ఇన్స్టలేషన్ చెక్ ఫామ్లను కూడా డౌన్లోడ్ చేసుకొని నింపాలి. దరఖాస్తు ఫామ్ల వివరాలను జాగ్రత్తగా నింపాలి. బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తు పత్రంతో పాటు ఇతర ముఖ్యమైన పత్రాలను కూడా జత చేయాలి. దగ్గరలోని ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్ళి ఆ ఫామ్ను సమర్పించాలి. ఇక ముఖ్యమైన ఫామ్స్ డౌన్లోడ్ ఏం కావాలంటే ఉజ్వల కేవైసీ ఇంగ్లీష్, సప్లిమెంటరీ కేవైసీ, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, మెకానిక్స్ ప్రీ ఇన్స్టలేషన్, చెక్ ఆఫ్ కస్టమర్స్ ప్రెమిసెస్ ఫర్ ఎల్పిజి కనెక్షన్. ఉజ్వల యోజన కింద రీఫిల్ బుకింగ్ ఎలా చేయాలి అంటే ఉజ్వల యోజన అధికారిక వెబ్సైట్కు వెళ్ళాలి. ఆన్లైన్ సేవల్లో రీఫిల్ బుకింగ్ అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే రీఫిల్ బుకింగ్ చేసుకునేందుకు సంబంధించిన నెంబర్లు కనిపిస్తాయి. మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్, ఈ మూడింటిలో దేని ద్వారా అయినా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్, ఇండియన్ గ్యాస్, వీటిలో ఏ గ్యాస్ అయినా ఈ కామన్ నెంబర్లతో బుకింగ్ చేసుకోవచ్చు. రీఫిల్ బుక్ అయిన వెంటనే భారత్ బిల్ పే సిస్టమ్ ద్వారా బిల్ పే చేసుకోవచ్చు. అమెజాన్, పేటిఎం ద్వారా కూడా ఈ బిల్లు చెల్లించవచ్చు. రీఫిల్ బుకింగ్ కోసం నెంబర్లు, ఎస్ఎంఎస్ పంపాల్సిన నెంబర్స్ ఏంటి అంటే 7718955555. ఇక మిస్డ్ కాల్ నెంబర్ 8454955555. వాట్సాప్ నెంబర్ 75888824. ఉజ్వల యోజన కోసం గ్యాస్ ఏజెన్సీ చిరునామా ఎలా తెలుసుకోవాలి అంటే మీరు ఉజ్వల యోజన పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు మీకు దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీ చిరునామా తెలుసుకోవాలనుకుంటే ఆ సమాచారం ఆన్లైన్లో లభిస్తుంది. అధికారిక వెబ్సైట్ www.pmui.gov.in హోమ్ పేజీలో వేర్ టు అప్లై ఫర్ ఎల్పిజి కనెక్షన్ కేటగిరీకి వెళ్ళాలి. అక్కడ మీకు ఇండియన్, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్ బటన్లు కనిపిస్తాయి. మీకు ఏ గ్యాస్ ఏజెన్సీ కావాలి అనుకుంటే దానికి ఎదురుగా ఉన్న లొకేటర్స్ బటన్పై క్లిక్ చేయాలి. మీ రాష్ట్రం, జిల్లాను ఎంటర్ చేయాలి. అప్పుడు మీ జిల్లా పరిధిలో ఉన్న ఆ గ్యాస్ ఏజెన్సీల చిరునామాలు అన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. మీకు దగ్గరగా ఉన్న ఏజెన్సీ చిరునామాను తెలుసుకొని కార్యాలయంలో సంప్రదించాలి. ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బు ఎలా వస్తుంది అంటే ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్కు సంబంధించిన సబ్సిడీ మొత్తం డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. మీరు 900 రూపాయలకు గ్యాస్ సిలిండర్ను కొనుగోలు చేస్తే ఒక్కో సిలిండర్కు 550 కంటే ఎంత ఎక్కువ డబ్బు చెల్లించారో ఆ డబ్బు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. సంవత్సరానికి 12 సిలిండర్లకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. మీరు గ్యాస్ సిలిండర్ అందుకున్న తర్వాత సబ్సిడీ మీ ఖాతాలో జమ అవుతుంది. ఒకవేళ ఏవైనా ఇబ్బందులు తలెత్తితే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. కేంద్ర కేబినెట్ 2025 ఆగస్టు 8న పీఎం ఉజ్వల యోజన పథకాన్ని కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 12,060 కోట్లు కేటాయించింది. ఈ నిర్ణయంతో దేశంలోని దాదాపు 10.33 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద 45 కోట్ల మంది ప్రయోజనం పొందుతారని కేంద్రం చెబుతోంది. గతంలో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకొని గ్యాస్ కనెక్షన్ పొందని వారి అప్లికేషన్లు పరిశీలించి ఈసారి లబ్ధి చేకూరుస్తామని కేంద్రం అంటోంది. ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పేద కుటుంబాలు కూడా గ్యాస్ స్టవ్ మీద వంట చేసుకోవటానికి ఈ పథకం దోహదపడుతోంది. మహిళలు పొగతో నిండిన వాతావరణంలో వంట చేసే కష్టాల నుంచి విముక్తి పొందుతున్నారు. మీ దగ్గరలోని పేద ప్రజలు ఎవరైనా కట్టెల పొయ్యితో కష్టాలు పడుతుంటే ఈ పథకం గురించి చెప్పి దరఖాస్తు చేయించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.